रमम रमे रमाः रमम नहीं रमाम 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 रमे रमाः रमया रमाभ्यां रमाभिः रमये रमये रमाये रमायै 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 रमाभ्यां रमाभ्यः रमायाः रमाभ्यां रमायाः रमाभ्यः रमायाः रमयोः रमायोः रमानां रमाणां रमाणां अणा भवति रमाणां रमायां रमयोः रमासु हेरमे हेरमे हेरमाः। अस्तु उत्तमम् अस्ति। अधुना राघव महोदय आगतवान्? राघव महोदय अहमस्मि। भवान् वदतु पच धातोः रूपं लट् रूपं वदतु। पच पच पचति हाँ पचति पचतौ पचते सॉरी पचति पचतौ पचतः। सम्यक् अस्ति। शुद्धम् अस्ति अशुद्धं शुद्धम् अस्ति अशुद्धं शुद्धं शुद्धं कः करोति का करोति? अहं करोमि माताजी। पचति पचति पचत्यो पचत्यः क्रियारूपम् अस्ति अथवा शब्दरूपम् अस्ति? क्रियारूपं कथं भवति? पठति पठतः पठन्ति एतादृशं। पठति पचति पचतः पचन्ति। माताजी मध्यमपुरुषस्य కొన్ని టెక్నిక్స్ మీకు का वदति? पुष्पा भगिनी विनोदा भगिनी रजनी भवति रजनी वदतु पचति पचति पचतः पचन्ति पचसि पचतः पचत पचामि पचाव पचामः। राघव महोदय श्रुतवान् भवान्? राघव महोदय माताजी प्रथम पुरुषे अति अतः अन्ति, मध्यम पुरुषे असि अथः अथ, उत्तम पुरुषे अमि आवः आमः। ఇవి మీకు టెక్నిక్స్ 3 అభ్యాసాల్లో చూపించాము. ఏకవారం పశ్యతు. భవాన్ వ్యస్తः अस्ति कार्ये अतः एकवारं पश्यतु। अधुना चतुर्थाभ्यासस्य भवान् स्थापयतु, अहम् एकवारं पाठयामि। चतुर्थाभ्यासस्य पाठः चतुर्थाभ्यासे किं धातुरूपाणि सन्ति, अव्ययपदानि सन्ति, संख्याः सन्ति। चतुर्थाभ्यासे धातुरूपाणि अव्ययपदानि संख्यापदानि सन्ति। एकवारं स्थापयति राघव महोदय? माताजी स्थापयामि। प्रेषितवती। अत्र कोष्ठे किमस्ति? क। अल्पप्राणस्य क इत्युक्ते शब्दरूपाणि, महाप्राणस्य ख धातुरूपाणि, ग अव्ययपदानि, घा किं संख्याः। अत्र पश्यन्तु एकवारम्। अभ्यास चतुर्थाभ्यासः अस्ति। चतुर्थाभ्यासे प्रथमं किमस्ति? क्रि। क्रि इत्युक्ते कर्ण। కర్ణ అంటే తెలుగులో ఏమిటి? క్రీ కర్ణ, చేయుట. అస్ హోనా, హోనా, అస్ హోనా,
అగుట అగును ఉన్నది ఉన్నది. చుర్ చురు చురానా చురానా దొంగిలించుట దొంగిలించుట. చింత్ చింతన్ కరణ ఆలోచన చింత చేయడం చింత చేయుట. చింతనము అంటే మన తెలుగులో చింతించడం అని అంటే బాధపడడం. తెలుగు చింత నాస్తి అత్ర తెలుగు చింత నాస్తి చింతన కరణ ఒక విషయాన్ని ఆలోచించడం సోచన. ఇక్కడ చింతన కరణ సోచన. ఇక్కడ మనం ప్రార్థన అంటే అర్థం వేరు. ఆవేదన పత్ర అంటారు హిందీలో. ఏమంటారంటే ఆవేదన పత్ర. ఆవేదన అంటే హిందీలో వినతి, తెలుగుకి వచ్చే ఆవేదన అంటే బాధ కదా. అయితే ఒక భాషలో ఉంది, ఒక భాషలో అర్థం తేడా వస్తుంది. కథ అంటే కహనా, కథయతి. భక్ష అంటే ఏంటి? భక్ష తినుట. ఇవన్నీ ఏంటి? క్రియా ధాతు రూపాలు. క్రీ ధాతు రూపము, అస్ ధాతు రూపము, చురు ధాతు రూపము, చింత ధాతు రూపము, కథ ధాతు రూపము, భక్ష ధాతు రూపము. క్రీ ఏమైతుందంటే కరోతి. క్రీ రూపం ఏమైతుంది? కరోతి. అస్ అస్తి. అస్ ఏంటి? అస్తి. చుర్ చోరయతి. చింత్ చింతయతి. కథ కథయతి. భక్షి భక్షయతి. ఇది చురాది గణంలో ఉన్న ధాతువులు ఇవి. అర్థమైందా? క్రీ రూపము కరోతి. క్రీ రూపము కరోతి. కింద చూడండి. కరోతి, కురుతః, కుర్వంతి. ఇంతకుముందు పఠతి, పఠోతి రాలేదు. అప్పటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా గమనించండి. కరోతి, కురుతః, కుర్వంతి. ఇది చాలా కిం కరోతి, కిం కుర్వంతి, కిం కరోమి, కిం కరోషి. ఈ ప్రశ్నలు చాలా సార్లు వస్తాయి మనకు. ఉత్తరంలో కూడా అహం యజ్ఞం కరోమి, వయం యజ్ఞం కురుమః, భవంతః యజ్ఞం కుర్వంతి. ఇవి వస్తాయి కదా చాలా సార్లు. దీని రూపం తేడా ఉంది, గమనించండి. మీరు పఠతి, పఠతః, పఠంతి లాగా రాదు. ఇది కొంచెం రూపం మారుతుంది. కరోతి, కురుతః, కురుతః, కుర్వంతి. ఏకవారం వదంతు మయా సహ. కరోతి, కురుతః, కుర్వంతి. ప్రథమ పురుషస్య రూపం. ప్రథమ పురుషస్య రూపం. ప్రథమ పురుషస్య రూపం. కరోషి, కురుతః, కరోమి, కుర్వః, ఉత్తమ పురుషస్య రూపం. ఉత్తమ పురుషస్య రూపం. అత్ర బాలకః కరోతి, బాలకౌ కురుతః, బాలకాః కుర్వంతి. త్వం కరోషి, యువాం కురుతః, యూయం కురుథా. అహం కరోమి, ఆవాం కుర్వః, వయం కుర్మః. ఏతాదృశం భవతి. అనంతరం అస్ ధాతు. అస్ ధాతు అస్తి, స్తః, సంతి. ఇది మీరు మొదటి నుండి నేర్చుకున్నారు. చషకః అస్తి, చషకాః సంతి. ఇది నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నాను. చషకః అస్తి, చషకాః సంతి. అహం అస్మి, వయం స్మః. ఇది కూడా నేర్చుకున్నాం కదా. అహం అస్మి, నేను ఉన్నాను. వయం స్మః, మేము ఉన్నాము. నేర్చుకున్నారా లేదా? ఇది కొత్త పాఠం ఏమి కాదు. శ్వేతా భగిని ఆర్య భాషాయాం అస్తి. సమ్యక్ పశ్యతు. అస్తి, స్తః, సంతి.
अस्ति एकः अस्ति एकः चषकः अस्ति द्वौ चषकौ स्तः బహవః చషకాః సంతి. ఇది చాలా సార్లు మనం ప్రయోగం చేసాం. త్వం అసి, త్వం బాలకః అసి, త్వం ఆత్మా అసి, కో అసి, కథమోసి, కో నామాసి. ఇవి చాలా సార్లు మీరు విన్నారు. అసి, త్వం అసి, యువాం స్థః, యూయం స్థా, అహం అస్మి, అహం బాలికా అస్మి, అహం భగినీ అస్మి, అహం మాతా అస్మి, అహం అధ్యాపికా అస్మి, అహం జీవాత్మా అస్మి. ఆవాం స్వహ, వయం స్మః. ఈ రూపాలు ఇవి మీకు కొంచెం తెలుసు. ఈ రెండు రూపాలు కూడా మనము ఇతః పూర్వం పఠితవంతః. వయం పఠితవంతః నా పఠితవంతః. రాఘవ మహోదయ, నూతన రూపం నాస్తి పరంతు అన్య రూపం చోరయతి. చుర ధాతు అస్తి, తత్ర పశ్యంతు ఏకవారం. చుర చుర అస్తి. చుర చోరయతి, చోరయతః, చోరయంతి, చోరయసి, చోరయథః, చోరయథ, చోరయామి, చోరయావః, చోరయామః. చురు చోరుగా మారుతుంది. చురు నుండి ఏమైతుంది? చురు ధాతు రూపం ఏ విధంగా ఉంటది? చోరు దాంట్లో యా కలపాలి. చోరయతి. చింతలో కూడా యా కలుపుతుంది. చింతయతి, చింతయతి. కథలో యా వస్తుంది, మధ్యలో యా వస్తుంది. కథయతి. భక్షలో కూడా యా వస్తుంది. భక్షయతి. ఒక రూపం నేను చెప్తాను, దాన్ని చూసుకుంటే మీరు చెప్పండి. చింతయతి, చింతయతః, చింతయంతి, చింతయసి, చింతయథః, చింతయథ, చింతయామి, చింతయావః, చింతయామః. దీన్ని చూసుకొని మీరు కథయతి చెప్పండి. కథయతి. ఎవరు చెప్తారు కథయతి? అహం వదామి మాతాజీ. వినోద వదతు. వినోద వదతు. కథయతి, కథయతః, కథయంతి, కథయతి, కథయతః, కథయథ, కథయామి, కథయావః, కథయామః. కథయామః. ఉత్తమం. భక్షయతి కః వదతి? భక్షయతి. అహం వదామి మాతాజీ. కః? అహం వదామి మాతాజీ. అహం వదామి. కః నామ వదతు ప్రథమం. లక్ష్మణరావు. లక్ష్మణరావు మహోదయ, భవాన్ వదతు. భక్షయతి వదతు. భక్షయతి, భక్షయతః, భక్షయంతి, భక్షయసి, భక్షయతః, భక్షయథ, భక్షయామి, భక్షయావః, భక్షయామః. 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 ఉత్తమం. సంపూర్ణ రూపాన్ని సమ్యక్ ఉక్తవంతః సర్వే. అధునా అగ్రే గచ్చామః. అవ్యయ పదాని సంతి. ఇత్థం. ఇత్థం అంటే ఈ విధంగా. ఇత్థం అంటే ఏంటి? ఈ విధంగా. ఇత్థం అంటే ఏమిటి? ఈ విధంగా. ఈ విధంగా. ఇత్థం. ఇత్థం రామః లక్ష్మణేన ఉక్తవాన్. ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇత్థం ఆచార్య మహోదయః అస్మాభిః సహ ఉక్తవాన్. ఇత్థం అంటే ఈ విధంగా ఆచార్యులు మనతో అన్నారు. ఇత్థం అంటే ఏమిటి? ఈ విధంగా. తథా. తథా. ఆ విధంగా. అలా. అదే విధంగా. అలాగే. అదే విధంగా. యథా. జైసే. ఏ విధంగా అయితే. ఎలాగైతే. ఏ విధంగా అయితే. కథం. ఏ విధంగా. కైసే. ఏ విధంగా. ఎలా. ఎలా. ఏ విధంగా. ఏ విధంగా అయితే. ఏ విధంగా. ఎలా అయితే. ఎలా అయితే. అపి కూడా. అపికి చాకు తేడా ఉంది. అపి అంటే కూడా, చ అంటే మరియు. అహం శాకం ఖాదామి, సూపం చ ఖాదామి.
మరియు సూపం తింటాను. అహం ఫలం ఖాదామి పాయసమపి ఖాదామి. అంటే మరియు అన్న వాడొచ్చు, అపి కూడా. అపి అంటే కూడా, చ అంటే మరియు. తర్వాత కింతు, కింతు అంటే ఎందుకనగా, కాని. కానీ కూడా అనొచ్చు, ఎందుకనగా, రెండు రకాల అర్థం కింతు. పరంతు అంటే కూడా కానీ, పరంతు, కింతు పరంతు అంటే రెండు కూడా మనం వాడతాం. ఇవన్నీ ఏంటి? అవ్యయ పదాలు. ఇవేంటి? అవ్యయ పదాలు. అవ్యయ పదాలను ఎందుకంటాము? వ్యయం కానిది, వ్యయము అంటే పరివర్తనం కాదు. ఇప్పుడు రామౌ రామాహ, రామం రామౌ రామాన్, పచతః పచంతి, ఇట్లా రూప పరివర్తనము ఏ లింగంలో గాని, ఏ వచనంలో గాని, ఏ కాలంలో కూడా మారదు. ఏ లకారంలో మారదు, ఏ వచనంలో మారదు, ఏ లింగంలో మారదు, ఏ పురుషంలో మారదు. అది అవ్యయం. అర్థమైందా? అనంతరం ఘ, ఏకః ఏక, ఏకః అంటే ఏకః పురుషః, ఏకః చషకః, ఏకః సుధాఖండః, ఏకా బాలికా, ఏకా మాపికా. అత్ర నాస్తి, परन्तु शृण्वन्तु. एका मापिका, एका बालिका, एकं पुष्पम्, एकं कङ्कणम्, एकः ईश्वरः. अवगतं न अवगतम्? अत्र पुल्लिंग एव परिचयं कारितवन्तः. ఇక్కడ కేవలం పుల్లింగ శబ్దాలే చెప్పారు. ఏకః నపుంసకలింగంలో ఏమైతదంటే ఏకం, స్త్రీలింగంలో ఏక అవుతుంది. తర్వాత ద్వౌ పురుషౌ, ద్వౌ సుధాఖండౌ, ద్వౌ చేతనౌ, ఈశ్వరః జీవాత్మ, ద్వౌ చేతనౌ. ఆ విధంగా. తర్వాత ద్వే మాపికే, ద్వే రమే, ద్వే బాలికే. తర్వాత ద్వే ఫలే, ద్వే వాహనే. ఇవి ఇక్కడ లేవు, మీకు అభ్యాసమైంది కాబట్టి నేను చెప్తున్నాను. త్రయః పురుషాః, త్రయః పదార్థాః, త్రయః పదార్థాः సంతి. పరమాత్మా ప్రకృతి, త్రయః పదార్థాः. త్రయః పదార్థాः సంతి. త్రయః వచనాః, त्रीणि वचनानि. त्रयः पुरुषाः, त्रयः पुरुषाः, प्रथम पुरुषः, मध्यम पुरुषः, उत्तम पुरुषः, त्रयः पुरुषाः.